Three partners share the profit in a business in a ratio of 8:7:5. They invest their capitals for 7 months, 8 months and 14 months respectively. What was the ratio of their capitals? ముగ్గురు వ్యక్తులు ఒక వ్యాపారంలో వచ్చిన లాభాలని 8:7:5 నిష్పత్తిలో పంచుకున్నారు. వాళ్ళు పెట్టుబడి పెట్టిన కాలాలు 7 నెలలు, 8 నెలలు, 14 నెలలు. అయినా వారి మూలధనాల నిష్పత్తి ఎంత? ఎవ్రీవన్ ఇక్కడ చూడండి, మనకు తెలిసిన బేసిక్ పాయింట్ ట్రయాంగిల్ ప్రాపర్టీ నేర్చుకున్నాము. ఒకటే ట్రయాంగిల్ ప్రాపర్టీ చెప్పండి అమ్మా. ట్రయాంగిల్ ప్రాపర్టీ చెప్పండి ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ అన్నా ఒకటే, ప్రాఫిట్ అన్నా ఒకటే. ఈజ్ ఈక్వల్ ఏంటిది? క్యాపిటల్ ఇంటూ టైం. ఈజ్ ఈక్వల్ ఏంటిది? క్యాపిటల్ ఇంటూ టైం. ఇప్పుడు నీకు క్వశ్చన్ ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అంటే ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ బై టైం. ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండా? ఇవ్వలే. ఏమి ఇచ్చిండు? ప్రాఫిట్ ఇచ్చిండు. కాబట్టి అప్పుడు ప్రాఫిట్ బై టైం అవుతుంది. లాజిక్ అర్థమైందమ్మా? ఈ క్వశ్చన్ ఇన్వెస్ట్మెంట్ ఉందా? లేదు. ఏముంది? ప్రాఫిట్ ఉంది, టైం ఉంది. ఏం కనుక్కోమన్నాడు? క్యాపిటల్. అంటే క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ ఏంటిదమ్మా? ప్రాఫిట్ బై టైం. ఎవరిది? వాళ్ళది ప్రాఫిట్. ఎవరి ప్రాఫిట్? ఏ ప్రాఫిట్ ఎంత? 8. ఈ టైం ఎన్ని మంత్స్? 7 months. నెక్స్ట్ రేషియో బి ప్రాఫిట్ ఎంత? 7. ఎన్ని మంత్స్? 8. అండ్ వాడు ఎంత? 5. ఎన్ని మంత్స్? 14 months. ఎన్ని మంత్స్? 14 months. అవునా? ఎవ్రీవన్ ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం అంటే చిన్నప్పుడు లెక్కల పంతులు లైన్ కొట్టి లాస్ట్లో ఒకటి వచ్చేదాకా ఏమన్నాడు. అవునా? అట్లాంటి పొరపాట్లు చేయకండి. అవునా? అట్లాంటి పొరపాటు చేయకండి. 14ని 7 డివైడ్ చేస్తుందా? చేయదా? చేస్తుంది. అవసరం లేదు, అక్కడ పక్క పడేసండి. 2 తీసేస్తే 2 4s 2 7s. అవునా? ఇప్పుడు చెప్పండి క్రాస్ మల్టిప్లికేషన్. 14 4s ఎంత? 56. ఎంత? 56. ఎల్సిఎం ఎంత? 56. 56 రావాలంటే ఎన్ని టైమ్స్? 8 times. 8 8s ఎంత? 64. ఫస్ట్ ఆప్షన్ 64 అని ఆప్షన్ డి. మొత్తం చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఏముండాలి? 64. 64 అని ఆప్షన్ ఎవరు? డి. యువర్ ఆన్సర్ ఇస్ డి ఈజ్ ఓవర్. ఓకేనా? సో 7 7s 49. అవునా? నెక్స్ట్ 14 4s ఎంత? 20. సో విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. A, B, C invested their capitals in a ratio 2:3:5. The ratio of months which A, B, C invested is 4:2:3. If C gets share a profit of 1,47,000 more than that of A, what is a B profit అన్నాడు. అవునా? B profit. ఇందులో 3 zeros తీసేస్తే అన్నిట్లలో 3 zeros తీసేయండి. అన్నిట్లలో ఎన్ని zeros తీసేయండి? 3 zeros తీసేయండి. అన్నిట్లలో 3 zeros తీసేయండి. ఎందుకంటే ఏమన్నాడు? ప్రాఫిట్ అన్నాడు. ప్రాఫిట్లో 3 zeros ఇస్తే ఆన్సర్లో కూడా ఎన్ని zeros తీసేయాలి? 3 zeros తీసేయాలి. అర్థమైందమ్మా లాజిక్? అవునా? మళ్ళొకసారి వెంటనే డైరెక్ట్ చేస్తాం. టేబుల్ అర్థమైంది కదా? ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? క్యాపిటల్ ఇచ్చిండు. అవునా? ఏమి ఇచ్చిండు? క్యాపిటల్ ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ప్రాఫిట్ ఇచ్చిండు. సార్ ఏమి ఇచ్చిండు? టైం ఇచ్చిండు. అవునా? ఇది ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా? సో 1 by 1 సాల్వ్ చేద్దాం. తెలుగు మీడియం ల్యాండ్ అమ్మా. A, B, Cలు ఒక వ్యాపారంలో పెట్టినటువంటి మూలధనాల నిష్పత్తి 2:3:5. వారు ఆ మూలధనాన్ని పెట్టినటువంటి కాలాల నిష్పత్తి 4:2:3 అయినా సికి వచ్చిన లాభం ఏ కన్నా 1,47,000 ఎక్కువ. అయినా బి వాటా ఎంత? ఎవరిది కావాలి నీకు? ఎవరిది కావాలి? ఎవరిది కావాలి? బి. బి క్యాపిటల్ ఎంత? అవునా? బి క్యాపిటల్ ఎంత? 3. బి పెట్టిన టైం ఎంత? 2. రైట్. ఏ పెట్టింది ఎంత? 2. ఎన్ని మంత్స్ పెట్టిండు? 4 months. అంటే ఎంత? 8. ఎంత? 8. సి పెట్టింది ఎంత? 5. ఎన్ని మంత్స్? 3 months. ఎంత? 15. 8కి 15కి గ్యాప్ 7. అన్నిట్లలో ఎన్ని zeros తీసేయచ్చు? 3 zeros తీసేయండి. అన్నిట్లో 3 zeros ఇస్తే ఆప్షన్లో కూడా 3 zeros. ఆప్షన్లో కూడా 3 zeros. 7 2s 7 1s. అవునా? 21 2s ఎంత? 126. 126 ఎక్కడ ఉంది? ఏ. దట్స్ యువర్ రైట్ ఆన్సర్. ఓకే, దట్స్ యువర్ రైట్ ఆన్సర్. ఈ విధంగా చేసేయాలి. అవునా? సో ఇది మనం ఉన్నటువంటి బేసిక్ పాయింట్. ఓకే, సో ఈ స్లో మోషన్లో పోదాం. అవునా? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ దోస్? క్యాపిటల్ ఏంటమ్మా? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఏ? 2. బి 3. సి 5. టైం ఎంత? 4 4 2 3. 4 2 3. సో మనకి ఏమొస్తుంది ఇప్పుడు? ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఏంటిదమ్మా? సేమ్ కదా, క్యాపిటల్ ఇంటూ టైం. సో 2 4s 8. 3 2s 6. 5 3s 15. 8 కన్నా 15 ఎంత? 7 less. 7 is equal to ఎంత అన్నాడు వాడే? 147. అవునా? ఎవరు అడిగిండు? బి. బి అంటే ఎన్ని పార్ట్స్? 6 parts. హౌ మెనీ టైమ్స్? 21 times. 21 6 are 126. Which option? A. Next question. The ratio of investment of A to
that B buy in business is 14:15, and the ratio of their respective profits at end of the year is 2:5. If A invested the money for 3 months, then how much time B invested? A, Bలో పెట్టినటువంటి నికర పెట్టుబడుల నిష్పత్తి 14:15, వారి లాభాల నిష్పత్తి 2:5. ఏ తన పెట్టుబడిని 3 నెలలు పెట్టినట్లయితే ఎన్ని నెలలు బి తన పెట్టుబడిగా పెట్టాడు? ఇక్కడ క్వశ్చన్లో రాసుకొని చేయడం కానీ కాదు. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఏ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఏ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్. అవునా? ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఏ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్. డైరెక్ట్లీ ప్రపోర్షన్ అవుతాయి ఏమవుతాయి? డివైడ్ అవుతాయి. ఏమవుతాయి? డివైడ్ అవుతాయి. అనులోమానుపాతంలో ఉంటే భాగించుకుంటాయి, విలోమానుపాతంలో ఉంటే గుణించుకుంటాయి. ఎట్లా సార్ అంటే మా సార్ చెప్పిండు కాబట్టి అంతే. అవునా? సో ఇక్కడ లిజన్, ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అంటే, సో వీడు న్యూమరేటర్ ఉంటే వీడు ఎక్కడ ఉండాలి? డినామినేటర్లో ఉండాలి, అవుట్ సైడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బి అంటే ఏ న్యూమరేటర్ ఉంటే బి ఎక్కడ ఉండాలి? డినామినేటర్. ఎస్ సైడ్ ప్రపోర్షనల్ అవుతాల, ఇక్కడ ప్రపోర్షనల్ అవుతారు. దీన్ని ప్రపోర్షనల్ సింబల్ అంటాం. ఏమంటాము? ప్రపోర్షనల్ అంటాము. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తాము? కే ఇంటూ 1/b రాస్తాము. అప్పుడు కే ఈజ్ ఈక్వల్ ఏంటిది? ఏ ఇంటూ బి. ఇంటూ ఉంటే ఏ ప్రపోర్షన్? ఇన్వర్స్ ప్రపోర్షన్. ఇన్వర్స్ అవుతే ఏమవ్వాలి? మల్టిప్లై అవ్వాలి. ఏమవ్వాలి? మల్టిప్లై అవ్వాలి. మల్టిప్లై అవ్వాలి. విలోమానుపాతంలో ఉంటే ఒకదానికొకటి లబ్ధం అవ్వాలి, ఒకదానికొకటి లబ్ధం అవ్వాలి. అవునా? సో రాసుకోకుండా అట్లే ఉండారు, ఖాళీగా రాయండి. అవునా? ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి. ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బి. ప్రపోర్షన్కి లెఫ్ట్ సైడ్ వీడి న్యూమరేటర్ ఉంటే వీడు ఎక్కడ ఉండాలి? న్యూమరేటర్లో ఉండాలి. వీడి డినామినేటర్ ఉంటే డినామినేటర్. రాయమన్నాడు అని ఇట్లా కాదు, ఇట్లా కూడా రాసుకుని నేను ఎవడేమన్నాడు. అవునా? ఇది కూడా రైటే. అవునా? ఇది కూడా రైటే. అవునా? డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే ఏంటిది? ఈక్వల్ స్టేటస్. అవునా? ఈక్వల్ స్టేటస్ ఉండాలి. అవునా? ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు నువ్వు? కే ఇంటూ బి. కే ఇంటూ బి. అప్పుడు కే ఈజ్ ఈక్వల్ ఏం రాసుకుంటావు? ఏ బై బి రాసుకుంటావు. ఏం రాసుకుంటావు? ఏ బై బి. దట్స్ ఇట్. ఈక్వల్లీ ప్రపోర్షన్ ఉంటే ఏమవ్వాలి? డివైడ్ అవ్వాలి. అవునా? ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటే ఏమవ్వాలి? మల్టిప్లై అవ్వాలి. ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాఫిట్ ఏ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఏ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఏన వాడు ఎన్ని పార్ట్స్ పెట్టిండు? 14 పార్ట్స్. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. నెక్స్ట్ బి అనే వాడు ఎన్ని పెట్టిండు? 15 పార్ట్స్. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. వాట్ ఆర్ రేషియో? 7:3. 3కి 3 months, 7కి 7 months. యువర్ ఆన్సర్ ఇస్ 7 months. దట్స్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ మీ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, A, B, C start a business. Twice the investment of A is equal to the thrice the investment of B, and also 5 times investments of C. If the total profit of after year is 15.5, 15.5 అంటే is which multiple? 31. 155 which multiple? 31 multiple. అవునా కదా? అంటే A ప్లస్ B ప్లస్ C ముగ్గురు సమ్మేసి ఎంత రావాలి? 31 రావాలి. ఓకే, 31 రావాలి. ఇప్పుడు ఎవరు అడిగింది అక్కడ? B ప్రాఫిట్ అడిగి. తెలుగు మీడియం వాళ్ళ క్వశ్చన్ అండి. ఏ, బి, సిలు ముగ్గురు వ్యాపారాన్ని ప్రారంభించారు. ఏ యొక్క పెట్టుబడికి 2 రేట్లు, బి పెట్టుబడి యొక్క 3 రేట్లకి మరియు సి పెట్టుబడి యొక్క 5 రేట్లకి సమానంగా ఉన్నట్లయితే వారి నికర లాభము సంవత్సరం తర్వాత 15.5 lakhs అయినా బి ప్రాఫిట్ లక్షల్లో. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు కదా. అవునా? మనకు తెలిసిన విషయమే. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఎలా ఉంటాయి? డైరెక్ట్లీ ప్రపోర్షన్. పెట్టుబడి లాభాలు ఎలా ఉంటాయి? అనులోమానుపాతంలో ఉంటాయి. ఎంత పెట్టుబడి పడితే అంత లాభం. అవునా? ఏమంటారు? ఎంత చెట్టుకు అంత కాయ అంటారు, అదేనా? సో అదే కదా. సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ ప్రాఫిట్ అంటాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఇచ్చాడు? 2 times of A ఈజ్ ఈక్వల్ టు 3 times of B ఈజ్ ఈక్వల్ టు 5 times of C. ఇలా ఉంటే మల్టిప్లై అవుతుంది ఏ ప్రపోర్షన్? ఇన్వర్స్ కదా. ఇన్వర్స్ ఉన్నప్పుడు షార్ట్ కట్ టెక్నిక్ ఏంటిది? ఎల్సిఎం. అవునా? ఎల్సిఎం ఎంత? 30. ఎల్సిఎం ఎంత? 30. ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అమ్మా. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఎల్సిఎం ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఏంటిది? ప్రొడక్ట్. ప్రధాన సంఖ్యలు కాసా దేనికి సమానం? లబ్ధానికి సమానం. ఏ యొక్క పెట్టుబడి ఎన్ని రేట్లట? 2 times, 2 రేట్ల పెట్టుబడి. బి యొక్క 3 రేట్ల పెట్టుబడి. సి యొక్క 5 రేట్ల పెట్టుబడి. ఏమైంది? సమానంగా ఉంది. సమానంగా ఉంది. ఇంటూ ఉంటే ఏ ప్రపోర్షన్? ఇన్వర్స్. ఇన్వర్స్ ఉన్నప్పుడు అంటే ఏం చేయండి? ఎల్సిఎం చేయండి. 2, 3, 5 ఎల్సిఎం ఎంత? 30. ఒకవేళ 30 అని తెలియలేదు అనుకో, పెద్ద పెద్ద నెంబర్ ఉన్నాయి సార్, నాకు కష్టంగా ఉంది సార్ ఎల్సిఎం అంటే, అవసరం లేదు. ఏనప్పుడు ఏ మర్చిపో, ఏ నాటికి 3 5s 15, 3 5s 15. అవునా? బి అయినప్పుడు బి మర్చిపో, 2 5s 10. సో సి అయినప్పుడు సి మర్చిపో, 2 3s 6. సో టోటల్ ఎంత? 31. 31 ఎంత? 15.5. ఎవరు అడిగిండు? బి. బి అంటే ఎంత? 10.
10 అంటే 0 పోతే పాయింట్ పోతుందా పోదా? 31 how many times? 5 times. So which option? C is the right answer. Next, A and B invest in a business in a ratio of 3:7. The business makes a profit of 60,000 in 1 year. They decide to distribute the profit remaining after reinvesting of 40% of the profit. హౌ మచ్ విల్ ఏ గెట్ అన్నాడు. హౌ మచ్ విల్ ఏ గెట్ అన్నాడు. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? జాగ్రత్తనండి. ఏ విద్యార్థి కూడా బిజినెస్ ఎలా పెట్టారు? 3:7లో పెట్టారు. వాళ్ళకు వచ్చిన ఓవరాల్ ప్రాఫిట్ ఎంత? 60,000. ఎప్పుడు? 1 year తర్వాత. దే డిసైడ్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్ రిమైనింగ్ ఆఫ్టర్ రీఇన్వెస్టింగ్ ద 40%. అంటే 40% తీసేసి రీఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత షేర్ చేసుకున్నారు? 60% మాత్రమే షేర్ చేసుకున్నారు. అవునా? ఎంత షేర్ చేసుకున్నారు? 60% మాత్రమే షేర్ చేసుకున్నాడు. అందులో ఏకి ఎంత వచ్చింది అన్నాడు క్వశ్చన్ అడిగాడు. అవునా? ఏకి వచ్చింది ఎంత క్వశ్చన్ అడిగాడు. అంటే ఇప్పుడు లాజిక్ చూడండి అమ్మా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, 40% రీఇన్వెస్ట్ చేశానంటే ఏ 40% రీఇన్వెస్ట్ చేస్తాడు? బి కూడా 40%. రేషియో అంటే ఏంటిదమ్మా? కామన్. లాజిక్ అర్థమైందమ్మా. రేషియో, పర్సంటేజ్, ఫ్రాక్షన్. వాళ్ళ నాన్న పేరు కంపారిజన్. కంపారిజన్ అన్న ఫాదర్కి 3 కొడుకులు. అవునా? ఆ 3 కొడుకుల పేరేంటిది? ఫ్రాక్షన్, పర్సంటేజ్, రేషియో. ఈ 3 కొడుకులకు తో పాటు ఒక కూతురు కూడా ఉంది వాళ్ళకి, అక్క. అక్క పేరు ఎవరు? యావరేజ్. అక్కకు 3 పవర్లు ఉన్నాయి: కాంపౌండ్, ప్రపోర్షన్, అలిగేషన్. వాళ్ళ నాన్న పేరు ఏంటిది? కంపారిజన్. కంపారిజన్ అంటే కామన్. కామన్ కంపారిజన్లో సిఓ స్టాండ్స్ ఫర్ కామన్ రిలేషన్. అవునా? కామన్ రిలేషన్. ఇలా గుర్తుపెట్టుకోండి. కామన్ ఉంటే వాడెంత పోతే వీడు కూడా అంతే పోతాడు. అవునా? నేను 40% పోతాను, 20% పో అంటే చెప్తూనే పోవాలి. చెప్పకుండా 20% అంటే వాడు 20 వీడు 20, వాడు 30 వీడు 30, వాడు 40 వీడు 40నే. అవునా? సో మొత్తం చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు. దీన్ని రకరకాలుగా మనం ప్రయోగం చేద్దాం. ఇట్లాంటి ప్రయోగాత్మక క్వశ్చన్లు ఎగ్జామ్లో బాగా ఆడతాడు. అవునా? ఇది చాలా చిన్న క్వశ్చన్, బట్ ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి ఐడియాలజీ, ఈరోజు చెప్పుకునే క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఐడియాలజీ క్రియేట్ చేస్తాయి. ఏ, బిలో వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల నిష్పత్తి 3:7. వారికి వచ్చిన నికర లాభం 60,000. మొత్తం లాభాలలో 40% తిరిగి పెట్టుబడి పెట్టాలనుకున్నారు. అయినా మిగిలిన దానిలో ఏకి వచ్చిన వాటా ఎంత? రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది. వాళ్ళిద్దరు ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ చూడండి అమ్మా. ఎంత అన్నాడు? 3:7 ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు, వాళ్ళ టోటల్ ప్రాఫిట్ ఇచ్చిండు. టోటల్ ప్రాఫిట్ అంటే వాళ్ళ ప్రాఫిట్ చూస్తే ఇందులో టోటల్ ప్రాఫిట్స్ ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్. అందులో ఎంత? సో ఇక్కడ 60,000లో ఎంత పర్సెంట్ తీసుకోవాలి? 6% తీసుకోవాలి. అంటే 60 divided by 100. సో 2 zeros క్యాన్సిల్, 0 and 0 క్యాన్సిల్. అవునా? 6 6 ఎంత? 36. 3,600 into 3 అంటే ఎంత? 10,800. సో విచ్ ఆప్షన్? సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. డైరెక్ట్ కొట్టేద్దాం. 3/10 ఎంత? 60,000. ఎంత? 60,000. 0 0 క్యాన్సల్. ఎంత అమ్మా? 18,000. మాట్లాడేంటమ్మా? 18,000. అవునా? ఎంత ప్రాఫిట్ బ్యాక్ తీయాలి? 40% తీయాలి. ఇలా 40% ఎంత? 7,200. కరెక్ట్ అయినా కాదా? 18,000లో 40% ఎంత? 7,200. అవునా? తీసేటప్పుడు సింపుల్. ఇక్కడ మనం చూడండి, 18 బిఫోర్ ఏమనుకోండి? 17 అనుకోండి. అవునా? ఈ 17లోకి వెళ్ళి ఈ 55 పోయిండు. 17లోకి వెళ్ళి 7 పోతే ఎంత? 10. ఇక్కడ 1000 పక్క పెట్టినావు. ఈ 1000లోకి వెళ్ళి ఈ 55 పోయిండు 200. అంటే ఎంత? 800. 10,000 ఎంత? 800. You can do that. You can do that. Partnership is not a big chapter. Partnership is a calculation chapter. What is the name of the partnership? Calculation chapter. How you avoid the calculation, how you minimize the calculation, it's your marks. నువ్వు సూక్ష్మీకరణ ఎంత బాగా చేస్తే ఆ పార్ట్నర్షిప్ అంత బాగా వచ్చేస్తుంది. అంతే. పార్ట్నర్షిప్లో ఓ విపరీతమైన భయంకరమైన కాన్సెప్ట్లు ఏం లేవు. అవునా? సింపుల్. ఏంటిది? ICT. I అంటే ఇన్వెస్ట్మెంట్, సి అంటే క్యాపిటల్, టీ అంటే టైం. ఐపీ రెండు ఒకటే. ICT. అవునా లేదా? PCT. ఇంకేం లేవు అక్కడ. బిజినెస్ మెన్ A and B invest a business in a ratio of 5:8. They decide to reinvest 30% of the profit they earned back into the business. The remaining profit distributed among themselves. If A share of the profit was 87,500, then how much profit did the business make? Reverse question అనమాట. టోటల్ ప్రాఫిట్ కనుక్కోమంటాం. A, B ఇద్దరు కూడా ఒక వ్యాపారాన్ని 5:8 నిష్పత్తిలో ప్రారంభించారు. వారు 30% లాభాన్ని తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకున్నారు. మిగిలిన భాగాన్ని
మిగిలిన భాగాన్ని వాళ్ళు వాటాలు పంచుకున్నట్లయితే ఏకి వచ్చిన వాటాలోని వాటా 87,500 అయినా మొత్తం లాభం ఎంత? అన్నిట్లలో ఇక్కడ ఎన్ని జీరోస్ తీసేయండి? 2 zeros. ఇక్కడ కూడా 2 zeros. ఇక్కడ 2 zeros. ఇక్కడ 2 zeros. ఇక్కడ 2 zeros. అవునా? పర్సంటేజ్ 70% కూడా 1 0 ఉందా లేదా? 70% 1 0 ఉందా లేదా? అక్కడ 0 పోతే ఇక్కడ కూడా 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0. ఏన వాడు ఎంత ప్రాఫిట్? 70%. 70%లో 7 ఒకటే ఉంటుంది, 0 పోతా లేదా? 0 పోతే. ఆల్రెడీ ఇందులో ఎన్ని జీరోస్ పోయినాయి? 2 zeros. 70లో 1 0, మొత్తం ఎన్ని జీరోస్ పోతాయి? 3 zeros పోతాయి, 7 ఉంటుంది. బట్ ఏన వాడు ఎన్ని పార్ట్స్? 5 parts. మనకి టోటల్ అంటే ఎన్ని పార్ట్స్? 13 కావాలి. అవునా? వాళ్ళ పార్ట్ ఎంత ఇచ్చిండు? 875. ఎంత? 875. 7 1s 2s 5s. 5 how many times? 25 times. Calculation. ఇది ఫాస్ట్ మల్టిప్లికేషన్. 13 20s 260. అర్థమైందా? 260. నెక్స్ట్ 13 5s 65. 260 plus 65 325. విచ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్? ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా? రైట్. సో నౌ వి గోయింగ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వాళ్ళు పంచుకునేది ఎంత? 70%. దానిలో ఏ అనేవాడు ఎంత? 5. టోటల్ ఎంత? 13 ఈజ్ ఈక్వల్ ఎంత? 87,500. ఇప్పుడు ఇలా రాసుకుంటే నెంబర్లు ఎక్కువ, డిజిట్లు ఎక్కువ కనబడ్డ కొద్దీ మీ బ్రెయిన్ ఎక్కువ ఆలోచించాలి. లాజిక్ అర్థమైనా? డిజిట్లు ఎక్కువ కనిపించిన కొద్దీ నీ బ్రెయిన్ ఏం చేయాలి? ఎక్కువ వర్కౌట్ చేయాలి. అవునా? సో 0 zeros క్యాన్సల్. అవునా? 7 120 1250. 5 how many times? 250. నౌ 1% ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 250 into 13. నౌ 1% ఈజ్ ఈక్వల్ ఎంత? 3 to 500. సరే 0. ఇప్పుడు మనకి ఎంత పర్సెంట్ కావాలి? 100%. 100% అంటే 3 to 5 3,25,000.